పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ గా గుర్తించారు. దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్లో మాట్లాడినట్టు తేల్చారు. అలాగే సురేష్తో మాట్లాడుతున్న సమయంలో 6 సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. డీటీసీ సెంటర్కే వైద్యులను పిలిపించి నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం ఆయన కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఉంటే అటు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమకాల నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని తెలిపారు. ఎంత అణచివేస్తే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. పాలన గాలి కొదిలేసి అక్రమ అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవటం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే ప్రజాపాలన అని నిలదీశారు. నడిరాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణచివేయలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. లగిచర్ల బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ముందస్తు సమాచారం లేకుండా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య శృతి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తన భర్తను అరెస్ట్ చేశారన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రతిపక్షాలను నిందించడం సరికాదంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి కిరణ్ భూపతి మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ ఉదయం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా రెడ్డి గారు మనతో పట్టినారు. మేడం, ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? ముందు ఖండిస్తున్నానండి. దీంతోపాటు 2 రోజుల కిందట జరిగిన సంఘటన కొడంగల్ ఏదైతే జరిగిందో అక్కడున్న ప్రజలు వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆక్రోషాన్ని ఏదైతే అధికారుల మీద చూయించారో నిజంగా దాన్ని ఖండిస్తున్నా. అధికారులకు జరిగిన ఇబ్బందిని ఖండిస్తున్నాం. బాధాకరం, ఎందుకంటే డెఫినెట్గా ఎవ్వరం కూడా సపోర్ట్ చేయం. కానీ అలాంటి సంఘటన రావడానికి, అలాంటి సంఘటన క్రియేట్ కావడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కాదా? నిజంగానే 3 నెలల నుండి 4 నెలల నుండి అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కుతూ మేము ఇవ్వము, మాకు ఇది ప్రాణంతో సమానం మా భూమి అని చెప్తున్నప్పుడు ఆ ప్రాంతం శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి మాట్లాడి భరోసా కల్పించి వాళ్ళకు ఒప్పించి మెప్పించి తీసుకోవాలా? మీకు అధికారం ఉందని అహంకారంగా భూమి లాక్కుంటారా? అహంకారాన్ని ప్రదర్శిస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సమాధానం ఎట్లుంటుందనేది మన ప్రజలు చూపించారు. దాన్ని ఎవరం కూడా యాక్సెప్ట్ చెయ్యం. కానీ వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకోవాలంటాను. రెండవది, ఈరోజు నరేందర్ని ఉదయం పొద్దున వచ్చి 6 గంటలకి వాళ్ళ వైఫ్ తను ఇద్దరు కలిసి ఎప్పుడు రోజు వాకింగ్కి వెళ్తారు. వైఫ్ తను ముందెళ్ళిపోయింది, ఆ అమ్మాయి ముందెళ్ళిపోయింది. 10 నిమిషాలకు నరేందర్ బయలుదేరుతుంటే అదే ఇంటికి రావచ్చు కదా, చెప్పి నేరుగా వచ్చి చెప్పొచ్చు కదా. ఇంటి ముందు పక్కన కార్లో వెళ్తుంటే, సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్తుంటే ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఈ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నాం. ఏం తప్పు చేశాడు? ప్రజల పక్షాన ప్రజలకున్న ఇబ్బందిని ఆ ప్రాంత మాజీ శాసనసభ్యుడిగా, ఆ ప్రాంతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధిగా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాడు. అది తప్పెట్లవుతుంది? రెండవది, ఇష్యూ డైవర్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ సమస్యను ఎట్లా దాన్ని మలపాలంటే బీఆర్ఎస్ పార్టీ చేయించింది. ఆ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఉన్నారా? నిన్న దాడి జరిగిన ఊర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా? మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదా? మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ దాడి జరిగిన సంఘటనలో. కానీ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని నింద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మర్చిపోయి, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య వచ్చినప్పుడు మూసీ దగ్గర సమస్య వచ్చింది,
మీరు ఇండ్లు కూలగొడతా ఉన్నారు. అక్కడున్న ప్రజలకు ఇబ్బంది కాకుండా బీఆర్ఎస్ పార్టీ పోయి అండగిలబడ్డది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మ్యూజిక్ బ్యూటిఫికేషన్లో ఎవరు అడ్డం వస్తే వాళ్ళకి బుల్డోజర్ దోసుకొని పోతాం, మీద ఎక్కించిపోతాం అంటున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయాలనే దిశ ఆలోచించాల్సిన ప్రభుత్వమే సమస్యను సృష్టిస్తూ ప్రతిపక్షాలను బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. మనతో పాటు పట్నం నరేందర్ రెడ్డి సతీమణిగా ఉన్నారు. మేడం, ఉదయం ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏమని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, మీకు ఎట్లాంటి సమాచారం? మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 7:40కి తీసుకెళ్లారు. నేను ముందుగా వెళ్ళాను. 10 మినిట్స్ తర్వాత నరేందర్ గారు వచ్చారు. మార్గమధ్యంలోని పార్కు రీచ్ అవ్వకన్నా ముందే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, నాకు కూడా తెలియదు. నేను ముందు వెళ్ళాను కాబట్టి నాకు తెలియదు అసలు. అంటే ఉదయం ఏమన్నా నైట్ కావచ్చు, ఉదయం వేళల్లో ఎవరైనా మఫ్టీలో తిరగటం అట్లాంటివి ఏమన్నా గమనించారు? మేమేమీ గమనించలేదు. అంటే వాళ్ళు ముందుగానే మాకు తెలీదు, వాళ్ళు మఫ్టీలో ఉన్నారని తెలియదు మాకు. అరెస్ట్ చేసిన తర్వాత మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా పట్నం నరేందర్ రెడ్డి గారు? మీకు తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు, ఏం మాట్లాడలేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వానికి తిరగబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వాన్ని కూడా గట్టిగా గుణపాఠం చెప్తారని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ సుజిత్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.